అవిజ్ఞ అంటే తెలుసుకోవాలని కోరిక. ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్. సైన్స్‌లోన ఫస్ట్ లెసన్‌లోన కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటాం. వెల్కమ్ టు జేఈఈ సీరీస్. ఈరోజు నుంచి మనం ఏం చేస్తామంటే జేఈఈ సీరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరికైతే ఐఐటీ డ్రీమ్ ఉందో, ఎవరికైతే పాలిసెట్‌లో ర్యాంక్ కొట్టాలనుకుంటున్నారో, ఎవరైతే సరే ట్రిపుల్ ఐటీ కొట్టాలనుకుంటున్నారో మీ అందరికీ కూడాను వెల్కమ్, 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 వెల్కమ్. సో, ఈరోజు టాపిక్‌లో ఏం నేర్చుకుంటామంటే ఆల్రెడీ నిన్న టాపిక్‌లో కెమికల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం కదా! ఈరోజు ఏం చేస్తామంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ నేర్పిస్తాను. సో, అసలు బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనే మాట ఎందుకొస్తుంది? ఒకసారి చూద్దాం చూడండి. మీకు ఒక రియాక్షన్ చూపిస్తాను. ఉదాహరణకి ఇది H2 ప్లస్ క్లోరిన్. ఈ 2 కూడాను హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ అనేది రియాక్ట్ అవుతే HCl అనేది వస్తుంది. సో, సైంటిస్ట్‌లు ఏం చేస్తారంటే ఈ రియాక్షన్‌ని ఇలా విడిచిపెట్టరనమాట. ఇలా 2HCl రాస్తారు. ఎందుకు ఈ రకంగా రాస్తున్నారు? డౌటే. ఇంకొక రియాక్షన్ రాస్తాను. కేసి సారీ కేఐ అంటే పొటాషియం అయోడైన్ ఉంది కదా! పొటాషియం అయోడైడ్ అనేది ఎప్పుడైతే క్లోరిన్‌తో రియాక్ట్ అవుతదో అక్కడ ఏమొస్తదంటే కేసీఎల్ వస్తుంది. దాని తర్వాత I2 అనేది వస్తుంది. సో, ఇదే రియాక్షన్‌ని సైంటిస్ట్‌లు ఏం చేస్తారో తెలుసా? ఇలా ముందుకు 2 పెడతారు. ఇక్కడ ముందుకు 2 పెడతారు. ఎందుకు? ఈ రియాక్షన్‌లో ముందుకి, వెనక్కి అసలు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్‌గా? అసలు ఏం చేస్తున్నారు ఈ మొత్తం ప్రాసెస్‌లో అనేది మనకు బిగ్గెస్ట్ క్వెషన్. సో, ఈ బిగ్గెస్ట్ క్వెషన్‌ని మనం ఇక్కడ ఆన్సర్ చేస్తాం. మనం కూడాను వీళ్ళలా చేయొచ్చా? యెస్. ఈజీగా చేయొచ్చు. మనం కూడాను వీళ్ళలాగే ఏంటి వీళ్ళకన్నా బాగా ఫాస్ట్‌గా ఇంకా బాగా చేయొచ్చు. మీరు జేఈఈకి ఎగ్జామ్ రాసేటప్పుడు, మీరు ఐఐటీ ఎగ్జామ్ రాసినప్పుడు ఇంకా ఫాస్ట్‌గా రాస్తారు. సో, ఈ మొత్తం కాన్సెప్ట్ ఏంటి? అసలు ఏంటి బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్ అని అర్థం చేసుకోవడానికి నేను సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, మీ దగ్గర ఉదాహరణకి ఒక ఈక్వల్ చేసే వెయింగ్ మెషిన్ ఉంది. సో, ఇదొక వెయింగ్ మెషిన్. సో, ఈ వెయింగ్ మెషిన్‌లోన ఆల్వేస్ ఇది చేసే పనేంటంటే బ్యాలెన్స్ చేయడం. సో, ఒక సైడ్ ఎక్కువ కానివ్వదు, మరొక సైడ్ తక్కువ కానివ్వదనమాట. సో, ఈ రకంగా ఎప్పుడు కూడాను ఈక్వల్ చేయడానికే చూస్తూ ఉంటది. ఇక్కడ H2 గివ్స్ రైజ్ టు HCl అనే కాన్సెప్ట్‌లో ముందుకి మనం ఏం పెట్టామంటే 2 పెట్టాం. సో, ఇక్కడేంటంటే హైడ్రోజన్‌లు 2 ఉన్నాయి. ఇటువైపు చూడండి హైడ్రోజన్‌లు 2 ఉన్నాయి. అంటే ఇటువైపు ఎక్కువ కానివ్వలేదు, ఇటుపక్క ఎక్కువ కానివ్వలేదు. 2 కూడాను ఈక్వల్ చేసి పడేసాం. సో, ఈ రకంగా బ్యాలెన్స్ చేసాం. కెమికల్ ఈక్వేషన్స్ పరంగా అయితే ఈ రకంగా చేస్తాం. నార్మల్‌గా అయితే ఇలా. సో, మీ దగ్గర ఉదాహరణకి ఇక్కడ ఏమున్నాయంటే మీ దగ్గర ఆరెంజెస్ ఉన్నాయి. ఆరెంజెస్, 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 ఆరెంజెస్. సో, ఇక్కడ ఇవన్నీ కూడాను 1 కేజీ ఆఫ్ ఆరెంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్‌లో మీరేం చేస్తారంటే డెఫినెట్‌లీ కూడా 1 కేజీ వేస్తారు. 1 కేజీ ఆఫ్ ఐరన్ వేస్తారు. అలా వేయకపోతే 2 కూడా ఈక్వల్ కాదు. సో, తనకి ఎంత ఈక్వల్ కావాలో ఒకవేళ తనకు సరిపడినంత లేకపోతే ఇక్కడ మనం ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తున్నాం. ఇదే బ్యాలెన్సింగ్. కంప్లీట్‌గా ఒక మాటలో చెప్పాలంటే లేని దాన్ని ఇంకొకటి పెట్టి దాన్ని కూడాను బ్యాలెన్స్ చేయడమే. సో, మనం కెమికల్ ఈక్వేషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ కాన్సెప్ట్‌లో ఒక్కసారి అలా ముందుకు వెళ్దాం. సో, సింపుల్‌గా అసలు ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వేషన్ అనేది చేయడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా అంటే బోలెడు మెథడ్స్ ఉన్నాయి. ఈ బోలెడు మెథడ్స్‌లో మీకు బెస్ట్ పాజిబుల్ మెథడ్స్‌ని నేను నేర్పిస్తా. ఓకేనా? నేను నేర్పిస్తా. ఫస్టు చిన్న పిల్లలు ఆడుకునే ఆట టేబుల్ మెథడ్. ఇది చిన్న పిల్లలు ఆడుకున్న తర్వాత నెక్స్ట్ ఇక పెద్దవాళ్ళు మనలాంటి వాళ్ళు ఆడుకునే ఆట ఏంటంటే హిట్ అండ్ ట్రైల్ మెథడ్. ఆ తర్వాత ఎవరైతే టూ మచ్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఇక టూ మచ్ ఎక్స్‌పర్ట్స్ అందరూ కూడా కలిసి వాళ్ళు బీభత్సాలు సృష్టించడానికి ఎవరు చేయని బెస్ట్ మెథడ్ చేయడానికి వాళ్ళు వాడుకున్నదేంటంటే ఏబీసీడీ మెథడ్. సార్ ఏంటి సార్ ఏబీసీడీ మెథడ్? ఇది మాకు నేర్పిస్తారంటే అది పెద్దోళ్ళకే నేర్పిస్తారనుకున్నారు కదా! నేను మీకు మాటిస్తున్నా ఏబీసీడీ మెథడ్ మీకు నేర్పిస్తున్నా. గుర్తుంచుకోండి. ఏబీసీడీ ఎందుకు నేర్పిస్తున్నా అంటే మీరు పెద్ద క్లాసులకెళ్ళేటప్పుడు చాలా కాంప్లెక్స్ రియాక్షన్స్ వస్తాయి. ఇలాంటి కాంప్లెక్స్ రియాక్షన్స్ అన్నీ కూడాను చేయాల్సొస్తది. సో, ఇలాంటి కాంప్లెక్స్ రియాక్షన్స్ అన్నీ కూడా మీకు చేయాలంటే ఆ టైంలో చాలా కష్టంగా ఉంటది కాబట్టి నేనేం చేస్తానంటే చక్కగా మీకు హెల్ప్ చేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్ అనే కాన్సెప్ట్ ముందు ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఇది బాగా అర్థం చేసుకున్న తర్వాతే టేబుల్ మెథడ్ చూద్దాం. టేబుల్ మెథడ్‌లో కాసేపు ఆడుకున్న తర్వాత హిట్ అండ్ ట్రైల్ మెథడ్ చేద్దాం. నెక్స్ట్ వీడియో అనేది ఈ ఏబీసీడీ మెథడ్‌లో చేసేద్దాం. సో, ఇప్పుడు ముందుగా మనం ఏం మాట్లాడాలంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్‌ని ఇంకా బాగా ప్రూఫ్ చూపించాలి. మీకు ప్రూఫ్ చూపించకపోతే అసలు అదంతా వేస్ట్ కదా! సో, ఆ వేస్ట్ కానివ్వకుండా మీకు చేద్దాం. సో, ముందుగా ఒక వర్డ్ ఈక్వేషన్ రాసుకుంటాం. అదేంటంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు వాటర్. సార్ ఇదేంటి సార్ పేర్లలో రాసారంటే నార్మల్‌గా ఈ టైపు రాసిన దాన్ని ఏమంటామంటే వర్డ్ రియాక్షన్ అంటారు. సో,
ఇలా రాస్తే వర్డ్ రియాక్షన్ అంటారు. కానీ మీరు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయిపోయారో ఇక నుంచి కూడాను ప్రతీదీ సింబల్‌లో రాయాలని చెప్పాను కదా! సింబల్‌లో హైడ్రోజన్‌కి H2 రాస్తారు. ప్లస్ ఆక్సిజన్‌కి O2 అని రాస్తారు. గివ్స్ రైజ్ టు వాటర్‌కి H2O అని కూడా రాస్తారు. ఓకే. ఇదంతా ప్రాపర్. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేసారా? మీకు ముందు లెసన్‌లో ఏమని చెప్పానంటే ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న వాటిని రియాక్టెంట్స్ అనుకున్నాను. అండ్ ఈ రైట్ సైడ్‌లో ఉన్నదాన్ని ఏమన్నామంటే ప్రొడక్ట్స్ అనుకున్నాను. సో, ఇక్కడ వరకు కూడా ఏది కొత్తగా ఏం లేదు. ఇప్పటి వరకు పాతగా నేర్చుకున్నారు కదా! అదే నేర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి అసలైన ఆట మొదలు పెడతాం చూడండి. సో, ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఒక కాటా ఉంది. కాటా మీన్స్ వెయింగ్ మెషిన్. ఈ వెయింగ్ మెషిన్‌లోననమాట ఒక సైడ్ ఏమున్నదంటే మన దగ్గర సో, ఈ వెయింగ్ మెషిన్ తీసుకుందాం. ఈ వెయింగ్ మెషిన్ ఈ ప్లేట్‌లోన మన దగ్గర రైట్ సైడ్‌లోన H2O ఉంది. అండ్ ఇంకొక వెయింగ్ మెషిన్‌లో చూసుకున్నట్లయితే మన దగ్గర ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉంది కదా! ఈ లెఫ్ట్ సైడ్‌లో ఏమున్నాయి? H2 ఉంది. అదే రకంగా O2 ఉంది. H2 అండ్ O2 ఈ 2 ఉన్నాయి. సో, అసలు మనం వెయిట్స్ చూడాలంటే ముందు బరువులు తెలియాలి కదా! వెయిట్ యొక్క బరువు ఏది అని మనం చెప్పడానికి మనకి సైంటిస్ట్‌లు ఆల్రెడీ కూడాను మనకి యాటమ్స్ యొక్క మాసెస్ అనేవి ఇచ్చేసారు. సో, మనకి మీరు పీరియాడిక్ టేబుల్ చూస్తే ఒక్కొక్క యాటమ్‌కి సంబంధించిన మాసు దాని యొక్క వెయిటు. మాసు అదే రకంగా దాని యొక్క అటామిక్ నంబర్ అంతా ఇచ్చేసారు కాబట్టి సైడ్‌గా ఇక్కడ సైడ్‌కి రాసుకుంటున్నాం. ఇది ఏ ఫర్ యాటము, ఎం ఫర్ మాస్. సో, మనకి దేని గురించి తెలుసుకుందామంటే ముందు హైడ్రోజన్ యాటమ్. సో, హైడ్రోజన్ యాటమ్ యొక్క మాస్ ఎంతంటే 1 యు. సో, 1 యూనిట్ అనుకుందాం. అదే రకంగా అనుకోవడమేంటి అదే సైంటిస్ట్‌లు లెక్క పెట్టేసి కనిపెట్టిందే ఇంకా. దాని తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిందేంటంటే ఆక్సిజన్. సో, ఈ ఆక్సిజన్ యొక్క మాస్ ఎంతంటే 16 యూనిట్స్. సార్ హైడ్రోజన్, ఆక్సిజన్ అయిన మిగిలిన వాటిని చెప్పండి సార్ అనుకునంటే, బాబు పిల్లలారా ఇక్కడ ప్రస్తుతానికి ఈ రియాక్షన్‌లోన హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంది కాబట్టి ఈ రెండిటిని మాత్రమే చూద్దాం. ఇది శాంపుల్ అన్నమాట. ఇది గాని ఇక మీకు చూసాక ఇక మరి మీరు మళ్ళీ వేరే దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? పాయింట్ 1. ఇక్కడ మనం దేన్ని ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తామంటే మాస్ మహారాజా అయినటువంటి 'రవితేజ' గారిని, అదే రకంగా మాస్ టైటిల్‌ని పుట్టించినటువంటి 'నాగార్జున' గారిని మనం మాస్‌ని ఈక్వల్ చేయాలనుకుంటున్నాం. అది రాంగ్. సో, ఇక్కడ మాస్ అంటే బరువు అన్నమాట. సో, ఈ రెండిటి యొక్క బరువుల్ని మనం ఏం చేస్తున్నామంటే ఈక్వల్ చేస్తున్నాం. సార్ మాస్ ఎందుకు అసలు మాటిమాటికి ఈక్వల్ చేయాలి అంటున్నారు. అసలు అవసరమా అంటే యెస్ అవసరమే. ఎందుకు అవసరమా అనడానికి క్లారిటీగా రీజన్ చెప్తాను చూడండి. సో, దీనికి ఫ్యాన్సీగా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఎల్‌సీఎం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏం చెప్తుందంటే మాస్ అనేది క్రియేట్ అవ్వదు. మాస్ అనేది డెస్ట్రాయ్ అవ్వదు. ఇది జస్ట్ ఏంటంటే ఒక ఫార్మ్ నుండి ఇంకో ఫార్మ్‌కి అన్నమాట జస్ట్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. మాస్ అనేది క్రియేట్ అవ్వదు. మాస్ అనేది డెస్ట్రాయ్ అవ్వదు. జస్ట్ వచ్చేసి ఒక ఫార్మ్ నుండి ఒక ఫార్మ్‌కి వెళ్ళిపోద్ది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఫ్రెండ్ ఉన్నాడు. సో, మీ ఫ్రెండ్ నీకు రూ. 2 ఇచ్చాడు. సో, నువ్వేం చేసావు నువ్వు ఇంకొక ఫ్రెండ్‌కి రూ. 2 ఇంకో ఫ్రెండ్‌కి ఇచ్చావు రూ. 2. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రూ. 2 అనేది ఎక్కడ కూడాను నాశనం అవ్వట్లేదు. అది అలా ట్రావెల్ అయిపోతూ ఉంది. ఇక్కడ కూడా చూడండి సేమ్ అలానే జరుగుతదన్నమాట. సో, నీ దగ్గర ఎంత ఉందంటే రూ. 2 వాడి దగ్గర ఎంత ఉందంటే రూ. 2 ఇదేంటంటే జస్ట్ పాస్ అవ్వుకుంటూ వెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడాను అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ ఆక్సిజన్‌లో ఇక్కడ హైడ్రోజన్ ఉందా? ఈ హైడ్రోజన్, ఆక్సిజన్ 2 కలిసి వీళ్ళిద్దరూ కలిసి సైడ్‌కి వెళ్లారు. సో, రేపొద్దున వీడు వేరే వాడితో రియాక్ట్ అయ్యేటప్పుడు విడిపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఏమైందంటే ఇక్కడున్నవే ఇక్కడికెళ్ళాయి. అంటే రియాక్టెంట్ సైడ్ ఉన్నవే ప్రొడక్ట్ సైడ్‌కి వెళ్ళాయి. స్పెషల్‌గా ఎవరు ఏం మార్చలేదన్నమాట. ఇక్కడ 2 ఉన్నది ఇక్కడ కూడా సైడ్‌కెళ్తే 2 అయింది. అంతకుమించి ఏం మారలేదన్నమాట. సో, ఇప్పుడు ఇదే అన్నమాట. జస్ట్ ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్‌లో ఎంతైతే మాస్ ఉందో అంటే 2 రిప్స్ ఉందో అది రైట్ సైడ్‌కెళ్ళింది అంతే. ఓకేనా? అంతే ఇంకేం డిఫరెన్స్ అనేది ఏమీ లేదన్నమాట. సో, ఇది కాన్సెప్ట్. ఎందుకు ఈ రకంగా జరుగుతుందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మాస్ అనేది క్రియేట్ అవ్వదు. మాస్ అనేది డెస్ట్రాయ్ అవ్వదు. జస్ట్ వన్ ఫార్మ్ నుండి అనదర్ ఫార్మ్‌కి వెళ్తుంది అనే విషయం తెలుసు కదా! సో, ఇక్కడ అనేది కొత్తగా ఏవి పుట్టకూడదు. అలాగనుకుని కొత్తగా ఏవి నాశనం అయిపోకూడదు. అంతా కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అంటే మనం ఎప్పుడు చూసినా సరే ఆ రూ. 2 అనేది దొరుకుతూ ఉండాలి. సో, రూ. 2 ప్లేస్‌లో నేనేం చెప్తున్నానంటే ఎంతైతే మాస్ ఉందో అంతే మాస్ అనేది క్రియేట్ అవుతూ ఉండాలనేది నా యొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి వీటి బరువులు తెలుసు. సో, ఇక్కడ H2O యొక్క బరువు ఒకసారి ట్రై చేద్దాం. దీని యొక్క బరువు ఎంత ఉంది అని చూసినట్లయితే H యొక్క బరువు మనకు 1 యూనిట్ అని చెప్పాం కదా! ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి 2 యూనిట్స్ ప్లస్ ఆక్సిజన్ బరువు చూడండి ఇక్కడ ఆక్సిజన్ బరువు 16 యూనిట్స్ కదా! సో, 16 యూనిట్స్. టోటల్ ఎంత వచ్చిందంటే 18 యూనిట్స్ బరువు వచ్చింది. రైట్ సైడ్. ప్రొడక్ట్స్ అనేవి 18 యూనిట్స్ వచ్చాయి. లెఫ్ట్ సైడ్‌కొద్దాం. లెఫ్ట్ సైడ్ మనకి ఈ వెయింగ్ మెషిన్‌లోన ఎంతొచ్చిందంటే హైడ్రోజన్ అనేది ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 యూనిట్స్ ప్లస్ ఆక్సిజన్ ఇక్కడ 2 ఉన్నాయి. 2 ఉన్నాయంటే 16 ఇంటూ 2 దట్ మీన్స్ 32 యూనిట్స్. టోటల్‌గా నాకొచ్చే వాల్యూ ఎంతంటే
34 యూనిట్స్. సో, ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్‌లో 34 యూనిట్స్. అదే రకంగా రైట్ సైడ్‌లో 18 యూనిట్స్. అంటే అప్పుడేమవ్వాలి? దీని యొక్క బరువనేది పెరిగిపోయిందా లేదా? అంటే మరి మిగిలినవంతా ఎక్కడికెళ్ళింది? మిగిలినంతా ఎక్కడికెళ్ళింది? ఇది ఈక్వల్‌గా లేదు. అప్పుడేమవుతుంది? ఈ వెయింగ్ మెషిన్ అనేది డౌన్ అయిపోద్ది. ఇంకొకటి హైట్ అయిపోద్దనమాట. అట్లాంటి సిట్యుయేషన్ అయింది. సో, ఇలాంటప్పుడే మనం ఏం చేయాలంటే 2 వైపులా మాస్ అనేది ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో, ఎందుకంటే నువ్విప్పుడు ప్రొడ్యూస్ చేసేటప్పుడు రియాక్టెంట్స్‌లోనే నీకు 34 యూనిట్స్ ఉన్నాయి. కానీ రైట్ సైడ్‌కి వెళ్ళేటప్పుడు 18 యూనిట్స్ మాత్రం వచ్చాయి. ఇలాంటప్పుడే ఇప్పుడేం చేస్తామంటే మనం మాస్‌ని ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఈక్వల్ చేస్తాను. గుర్తుంచుకోకండి. ఓకేనా? జస్ట్ ఈక్వల్ చేస్తాను. గుర్తుంచుకోకండి. కష్టపడకండి. ఓకేనా? మీకు బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్‌లోన ఎన్ని హైడ్రోజన్‌లు ఉన్నాయంటే 2 ఉన్నాయి. అదే రకంగా రైట్ సైడ్‌లో కూడా 2 హైడ్రోజన్‌లు ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్‌లో ఆక్సిజన్ 2 ఉన్నాయి. కానీ రైట్ సైడ్‌లో ఒకటే ఉంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చంటే ముందుకు 2 పెట్టేద్దాం. అప్పుడేమైందంటే 2 ఆక్సిజన్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ ఏముండొచ్చంటే 2 ఆక్సిజన్స్ వచ్చాయి. ఇప్పుడు సమ్ చేయండి. ఇక్కడ 2 హైడ్రోజన్‌లు ఉన్నాయి. 2 యూనిట్స్. ఇప్పుడు ఆక్సిజన్‌లు ఎన్నయ్యాయి? 16 ఇంకొక ఆక్సిజన్ కూడా యాడ్ అయింది కాబట్టి +16 చేద్దాం. సో, అప్పుడు నాకెంతొచ్చిందంటే ఇంకొక 16 కూడా యాడ్ చేశాననుకుంటే అప్పుడు 16, 16, 32, 34 వచ్చింది. సో, ఇప్పుడు నాకొచ్చిన ఆన్సర్ ఎంతంటే 34 యూనిట్స్ వచ్చాయి. సో, నాకిప్పుడు ఆన్సర్ ఎంతొచ్చిందంటే 34 యూనిట్స్ అనేవి వచ్చాయి అనేది ఇక్కడ చూడొచ్చు. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 34 యూనిట్స్ వచ్చాయి. లెఫ్ట్ సైడ్‌లో కూడా చూడండి 34 యూనిట్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో 2 అంటే టోటల్ 4 హైడ్రోజన్స్ అయిపోయాయి. ఎన్ని హైడ్రోజన్స్? 4 హైడ్రోజన్స్ అయ్యాయి. అదే లెఫ్ట్ సైడ్‌లో చూడండి జస్ట్ 2 హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్‌లో జస్ట్ 2 హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. సో, ఇప్పుడు మనకేం చేయాలంటే ఇంకొక 2 ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. 2 2 జా 4. సో, 2 2 జా 4 కాబట్టి ఇంకొక 2 హైడ్రోజన్స్ యాడ్ చేసామా +2 హైడ్రోజన్స్ యాడ్ చేస్తే మనకు కొత్తగా వచ్చిన నంబర్ అనేది 36 యూనిట్స్. సో, ఇక్కడ చూడండి ఇది 36 యూనిట్స్ వచ్చింది. అదే ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో చూస్తే ఎంత 20, 16, 16 32, 32 + 4. ఇక్కడ ప్లస్‌గా చూడండి 2 చేసినప్పుడు ఇంకొక ప్లస్ 2u అనేది యాడ్ అయింది కాబట్టి ఈసారి +2u ఈక్వల్స్ టోటల్ 36 యూనిట్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్‌లో 36 యూనిట్స్ రైట్ సైడ్‌లో కూడా 36 యూనిట్స్. అంటే ఇప్పుడు 2 కూడా ఈక్వల్ అయింది. సో, ఇంతకుముందు మనం ఎక్కడ వేయలేదంటే ఇక్కడ 2 ఉంది కదా! ఆ ప్లేస్ ఇక్కడ ఇప్పుడు భర్తీ చేసాం. ఇలా భర్తీ చేస్తే ఈక్వల్ అయింది. సో, దీన్ని బట్టి మొత్తం ఈక్వేషన్‌ని మీరు ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ మనం ఏం ట్రై చేస్తున్నామంటే మాసెస్‌ని ఈక్వల్ చేయడానికి ట్రై చేసాము అనే ఒక్క విషయం గుర్తుంచుకుంటే మీకు ఈ మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోయినట్టే. సో, ఇక నుంచి కూడాను సార్ ఎందుకు సార్ అసలు మనం ఈక్వల్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి అనే మాట ఇక నుంచి మీరు క్వెషన్స్ అడగకూడదు. దాని వెనక ఉన్న రీజన్ ఏంటంటే 2 వైపులా ఉన్న ఈ మాసెస్ దాని యొక్క వెయిట్‌ని ఈక్వల్ చేయడానికి ప్రతిసారి కూడా మనం బ్యాలెన్స్ చేస్తున్నాం అనే విషయం మీరు ఇక నుంచి అర్థం చేసుకోవాలి. అయితే ఇక నుంచి నేను రకరకాల మెథడ్స్ చెప్తున్నాను కదా! ఫస్ట్ వన్ ఏం చెప్తున్నానంటే ఏబీసీడీ స్టార్టింగే చెప్తే చచ్చిపోతారు కాబట్టి ఫస్ట్ నేను హిట్ అండ్ ట్రయల్ కూడా వద్దు. ఫస్ట్ నేనేం చేస్తానంటే టేబుల్ మెథడ్ అనేది ఫస్ట్ చెప్తాను. సో, టేబుల్ మెథడ్ చేసేస్తే మీకు చాలా ఈజీగా ఉంటది. సో, ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి కొద్దిగా కామెడీగా ఉంటే ఇంకొకలా చెప్పాలి అంటే ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అనేవి ఇంకొక మాటలో చెప్పాలంటే పజిల్‌లా ఉంటాయన్నమాట. జస్ట్ ఎంత ఆడుకుంటే అంత బాగా సరదాగా అనిపిస్తది. సో, ఈ టేబుల్ మెథడ్‌కున్న మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే ఇది చాలా ఈజీ. పాయింట్ 1. సో, ఈ టేబుల్ మెథడ్‌లో మనం ఏం చేస్తామంటే ముందు ఒక టేబుల్ వేసుకుంటాం. పాయింట్ 1 టేబుల్ ఏసుకొని నంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్నున్నాయి అనేది చేసేస్తాం. ఓకేనా? సో, ఉదాహరణకి మనకి రియాక్షన్ కావాలి కాబట్టి H2O2 H2+O2 ఇందాక తీసుకున్నదే తీసుకుందాం. H2O ఈ టేబుల్ మెథడ్‌లో ఇప్పుడు ఒక టేబుల్ వేసేద్దాం. ఇలా టేబుల్ ఒకటేద్దాం. ఇలా టేబుల్ ఒకటేసుకుంటే లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ ఏం రాసుకుందాం తెలుసా? ఎలిమెంట్స్ రాసుకుందాం. ఎలిమెంట్స్. దాని తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? అదే రకంగా రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి అనేవి రాసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ టోటల్‌గా చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమేమి ఎలిమెంట్స్ ఉంది? ఒకటి హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ ఉంది. దాని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనకు హైడ్రోజన్ ఉంటది కదా! హైడ్రోజన్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకున్న హైడ్రోజన్‌లు ఎన్ని ఉన్నాయంటే సారీ ఇది ఇక్కడ రాయకూడదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం ఎలిమెంట్స్ ఉందంటే హైడ్రోజన్
అండ్ రైట్ హ్యాండ్ సైడ్ హైడ్రోజన్ ఉంది. సో టోటల్‌గా ఉన్న హైడ్రోజన్ రాస్తాం. దాని తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకేమున్నాయంటే ఆక్సిజన్‌లు ఉన్నాయి. సో ఆక్సిజన్. సో ఈ మొత్తం ఈక్వేషన్‌లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఒకటి హైడ్రోజన్, 2 ఆక్సిజన్. ఈ 2 ఎలిమెంట్స్‌కి మనం ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయడానికి చూద్దాం. సో ఫస్ట్ ఈ టేబుల్ మెథడ్ వేసిన వెంటనే మీరేం చేయాలంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది రాసేయాలి. సో మొదటగా హైడ్రోజన్ తీసుకుందాం. ఈ హైడ్రోజన్ అనేది తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ హైడ్రోజన్ కదా! ఎన్ని హైడ్రోజన్‌లు ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఓకే. దాని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని హైడ్రోజన్‌లు ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి. 2 ఓకే. క్లారిటీ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ చూడండి ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్‌లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. కానీ రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆక్సిజన్ రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఈక్వల్ చేయాలి. సో ఆక్సిజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేయాలి కాబట్టి ముందు ఆక్సిజన్‌లో నాకు 2 ఆక్సిజన్ కావాల్సిందే. ఇప్పుడు నాకు ఎంత కావాలి? 2 ఆక్సిజన్‌లు కావాల్సిందే. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ముందుకి 2 అనే నంబర్ పెడుతున్నా. సో ముందుకు 2 అనే నంబర్ ఎప్పుడైతే పెట్టానో నాకేమవుతదంటే 2 ఇంటూ 0 2 ఇంటూ ఆక్సిజన్స్ అవుతాయి. సో ఇది ఎలా అవుతదంటే 2 ఇంటూ ఆక్సిజన్ కాబట్టి అప్పుడు ఎన్ని ఆక్సిజన్‌లు వస్తాయంటే 2 ఆక్సిజన్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ నేను 1 కాదు ఇప్పుడు నాకు ఎన్ని ఆక్సిజన్‌లు ఉన్నాయి రైట్ సైడ్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే నేను 2 ఆక్సిజన్స్ 2 ఇంటూ ఆక్సిజన్ మాత్రమే కాదు ఇక్కడ ఇంకొక తోకొచ్చింది. అదేంటంటే హైడ్రోజన్‌లు 2 ఉన్నాయి కదా! దానికి కూడాను యాడ్ అయిపోతుంది. అప్పుడేమవుతుంది 2 ఇంటూ ఆల్రెడీ 2 హైడ్రోజన్‌లు ఉన్నాయి. 2 ఇంటూ 2 అనేది 4 హైడ్రోజన్స్ అయిపోతుంది. సో ఇది 2 ఇంటూ ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే కాదు H2 కూడాను మల్టిపుల్ అయిపోతుంది. ఇలా మల్టిపుల్ అవ్వడం వల్ల ఇక్కడ 4 హైడ్రోజన్స్‌కు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న హైడ్రోజన్స్ అన్ని 4 అయిపోయాయి. ఓకేనా? రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న అంటే ఒక్క చేంజ్ చేయడం వల్ల 2 దెబ్బలు మారిపోయాయి. ఒక్క చేంజ్ చేయడం వల్ల 2 మారిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్‌కి రావాలి. సో లెఫ్ట్ సైడ్‌కి వచ్చేటప్పుడు ఆక్సిజన్‌లు ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. సో ఈ ఆక్సిజన్‌కి మనం చేయాల్సిన గోల లేదు. దాని తర్వాత హైడ్రోజన్‌లు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. సో సింపుల్‌గా ముందుకు 2 పెట్టేసామనుకోండి 2 ఇంటూ 2 అనేది 4. సో 4 హైడ్రోజన్స్, 4 హైడ్రోజన్స్. 2 ఆక్సిజన్, 2 ఆక్సిజన్. సో ఈ రకంగా బ్యాలెన్స్ అనేది ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. సో ఈ బ్యాలెన్స్ అనేది అయిపోయింది కాబట్టి మీకు ఇప్పుడు ఏం చేస్తానంటే కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ చెప్పేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటది. ఇక నుంచి ఏ రియాక్షన్ చేసినా సరే, సార్ ముందుకు 2 ఎందుకు పెట్టారు? లాస్ట్‌కి 5 ఎందుకు పెట్టారు? ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఇలాంటివన్నీ కూడా ఈజీగా అర్థం కావడానికి కొన్ని టిప్స్ చెప్తాను. సో ఆ రకంగా చేస్తే మీకు చాలా ఈజీ అయిపోద్ది. కొన్ని టిప్స్. మొట్టమొదటిగా ఏదైనా ఒక ఈక్వేషన్ ఉందా? ఈక్వేషన్‌లో హెచ్ ముందు కింద 2 ఉన్నాయనుకోండి. దీనికి సబ్‌స్క్రిప్ట్ అంటారు కదా! ఈ కిందున్న 2 ఏం చెప్తుందంటే 2 హైడ్రోజన్‌లు ఉన్నాయని చెప్తారు. సో ఎట్టి పరిస్థితిలో మనం కిందున్న నంబర్‌ని చేంజ్ చేయలేము. కిందున్న నంబర్ అనేది మనం మాటిమాటికి చేంజ్ చేయకూడదు. సో H2, O2, Cl2, Si2, P4 ఇలా కింద ఏదైనా నంబర్ ఉందనుకోండి. వీటిని అటామిసిటీ ద్వారా ఫార్మ్ అయింది కాబట్టి వీటిని చేంజ్ చేయలేము. సో మీరు ఇన్ కేస్ ఇప్పుడు HCl అనేది చేసినప్పుడు H+Cl అనుకోని అన్నప్పుడు ఇక్కడ 2 HCl పెడితే దీన్ని H2Cl2 ఇలా చేంజ్ చేయకూడదు. కింద నంబర్‌ల మీద మీరు టచ్ చేయకూడదనమాట. ఇది చాలా పెద్ద బ్లండర్. సో ఎందుకు సార్ ఇలా బ్లండర్ అవుతది అనుకోనంటే మీరు ఇందాక బ్యాలెన్సర్ తీసుకున్నారు కదా! ఇలా బ్యాలెన్సర్‌లో తీసుకునేటప్పుడు ఇక్కడ మీరు ఆరెంజెస్ తీసుకున్నారు. ఈ ఆరెంజెస్‌ని మీరు అవసరమైతే ఒక్కొక్క ఆరెంజ్‌ని పెంచుకుంటారు గానీ ఆరెంజ్ యొక్క సైజ్ పెంచగలరా? మీరు ఏదైనా ఇంజెక్షన్‌లు వేసి కొద్దిగా కష్టమే కదా! అలాంటివి జరగవు కదా! అందుకే మీరు అవసరమైతే ఆరెంజెస్ పెంచుకోండి. అంతేగాని ఆరెంజ్ యొక్క సైజ్ పెంచేస్తాను, అక్కడికక్కడ ఏదైనా చేస్తాను కూడా అవ్వదు. సో ఇది ఫస్ట్ రూల్. ఫస్ట్ రూల్ గుర్తుంచుకోండి. కిందున్న నంబర్‌లు మీరు చేంజ్ చేయలేరు. దట్ మీన్స్ సబ్‌స్క్రిప్ట్. సెకండ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకి HCl అభిజ్ఞ ABIGNA అభిజ్ఞ ఉంది. సో నేను ముందుగానే 2 అనే నంబర్ వేసానా? ఈ 2 అనే నంబర్ ఏస్తే ఈ మొత్తానికి కూడాను అన్నీ కూడా 2 అని అయిపోయాయి. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 క్లోరిన్స్ ఉన్నాయి, 2 A's ఉన్నాయి, 2 B's ఉన్నాయి, 2 I's ఉన్నాయి, 2 G's ఉన్నాయి, 2 GN ఉన్నాయి, 2 N ఉంది. సో మనం ముందు నంబర్ ఎన్ని సార్లైనా మనం ముందు నంబర్‌లు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి యాడ్ చేస్తే మాత్రం ఈ మొత్తం దానికి చేంజ్ అయిపోద్ది. అయితే నాకు ఒక క్వెషన్ ఇక్కడ H+Cl ఉంది. సో ఇక్కడ H+Cl ఉంది. ఇప్పుడు గాని నేను 2 అనేది యాడ్ చేస్తే ఈ 2 అనేది మొత్తానికి యాడ్ అవుతదంటే నో. ఎక్కడైతే ప్లస్ వరకు ఉందో ఆ ప్లస్ ముందు వరకు మాత్రమే యాడ్ అవుతది. సో ఇక్కడ Hకి మాత్రమే 2 అనేది యాడ్ అవుతది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ గుర్తుందా? ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చెప్పేస్తాను చూడండి. కొన్ని సార్లు NO3 ట్వైస్ అనుకోని వస్తది. NO3 ట్వైస్ అని వచ్చేటప్పుడు ఈ 2 అనేది ఎవరెవరికి చెందుతుంది? ఎవరెవరికి డినోట్ చేస్తుందంటే ఇక్కడ చూడండి. ఈ 2 అనేది నైట్రోజన్ కూడా చెందుతుంది. అంటే 2 నైట్రోజన్‌లు ఉన్నాయి అని అర్థం. నైట్రోజన్‌లు ఇక్కడ 2 ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది మల్టిపుల్ చేస్తే 2 ఇంటూ 3 ఆక్సిజన్‌తోని
ఇంటూ చేస్తే 3 ఇంటూ 2 టోటల్ ఆక్సిజన్ 6 ఉన్నాయి. ఇలా మల్టిపుల్స్ కూడా వస్తాయి అనమాట. సో ఈ రకంగా మల్టిపుల్స్ కూడా వస్తాయి అనుకున్న విషయం మీరు గుర్తుంచుకుంటే అయిపోద్ది. ఈ 3 రూల్స్ మాత్రమే గుర్తుంచుకుంటే మీరు మొత్తం ఎలాంటి ఈక్వేషన్ అయినా చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇది మొత్తం అన్నిటికి టేబుల్ మెథడ్‌కి, అదే రకంగా హిట్ అండ్ ట్రయల్‌కి అండ్ ఏబీసీడీ మెథడ్‌కి 3 మెథడ్స్‌కి కూడా సేమ్ ఫార్ములా అనమాట. మొట్టమొదటిది ఏంటంటే కింద ఉన్న సబ్‌స్క్రిప్ట్స్ చేంజ్ చేయకూడదు. ఓకే. ఒకవేళ ముందుకు గాని ఈ ముందుకి అంటే దీన్ని మనము వేరియబుల్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్‌లో అయితే కోఎఫిషియంట్ అంటాం కదా! ముందు 2 అనే దాన్ని డివైడ్ చేస్తే మొత్తానికి యాడ్ అవుతది. అయితే అది ఎంతవరకు యాడ్ అవుతదంటే ప్లస్ అనే సింబల్ వరకు ఉన్నంత వరకే యాడ్ అవుతది. ఇంకా మూడో కండిషన్ మనం ఏం చెప్పుకున్నామంటే ఒకవేళ ఇలా ట్రైస్ ఇలా ఉండేటప్పుడు ఇదేంటంటే దీన్ని మొత్తాన్ని మల్టిపుల్ చేస్తుంది. 2 నైట్రోజన్స్ ఒకవేళ అక్కడ 3 అనే నంబర్ ఉంటే 3 ఇంటూ 2 6 టోటల్ 6 అవుతదండి. ఇది. ఇప్పుడు టేబుల్ మెథడ్‌లోన సెకండ్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఇదే లాస్ట్ ఎగ్జాంపుల్ టేబుల్ మెథడ్‌లో. నాకు టేబుల్ మెథడ్ చిన్న పిల్లది కాబట్టి నేను మాటిమాటికి కూడా చేయలేననమాట దాని మీద. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఉదాహరణకి Fa తీసుకుందాం. దాని తర్వాత H2O, FeH2O అనేది గివ్స్ రైజ్ టు Fe3O4 ఫెర్రిక్ ఆక్సైడ్ ప్లస్ H2. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్‌లో టేబుల్ మెథడ్‌లో ఫస్ట్ టేబుల్ ఫార్మ్ చేయాలి కాబట్టి టేబుల్ అనేది వేసేస్తున్నాను. ఇలా గీత కొట్టేసాను. ముందు ఎలిమెంట్స్ రాసుకుందాం. ఎలిమెంట్స్ ఇక్కడ LHS, RHS ఇలా 2 రాసుకున్నాం కదా! అసలు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్‌లో ఫెర్రస్. లెఫ్ట్ సైడ్‌లో ఉంది కాబట్టి రైట్ సైడ్‌లో కూడా ఆటోమేటిక్‌గా ఉండాల్సిందే. నెక్స్ట్ హైడ్రోజన్ ఉంది కదా! హైడ్రోజన్. ఆ తర్వాత ఇంకో బాక్స్ పెంచేద్దాం చూడండి. ఓకే. హైడ్రోజన్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆక్సిజన్. టోటల్‌గా Fe ఐరన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 ఉన్నాయన్నమాట ఈ మొత్తం రియాక్షన్‌లో. సో ఈ మొత్తం రియాక్షన్‌లో ఈ 3 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రియాక్షన్‌లోన చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఒకసారి చేసేద్దామా? ఫస్ట్ ఐరన్ తీసుకుందాం. ఐరన్‌లోన ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఐరన్ లెఫ్ట్ సైడ్‌లో 1 మాత్రమే ఉంది. అదే రైట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే 3 కింద 3 ఉంది కదా! 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే. హైడ్రోజన్ చూద్దాం. కింద 2 కాబట్టి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అదే రకంగా ఇక్కడ చూడండి. ఇక్కడ 2 హైడ్రోజన్స్. సో 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. సో మనకు నో ప్రాబ్లమ్. హైడ్రోజన్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. ఓకే. తర్వాత మూడోది ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ ఇక్కడ చూస్తే ఒకటే ఉంది. కానీ ఇక్కడ చూస్తే 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఈ మొత్తం రియాక్షన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్క హైడ్రోజన్ తప్ప మిగిలినవన్నీ కూడా బ్యాలెన్స్‌డ్‌గా లేవు. ఎందుకంటే ఇది లెఫ్ట్ సైడ్‌లో 1 ఉంది. ఇక్కడ 3 ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో 1 ఉంది. ఇక్కడ 4 ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదో ఒక దాన్ని చేంజ్ చేద్దాం. సో చేంజ్ చేస్తే మనకి ఏమైనా మారొచ్చేమో. మొట్టమొదటిగా ఏం చేద్దామంటే ఇక్కడ 3 ఉన్నాయి కదా! ఐరన్స్. ఇక్కడ ఐరన్స్‌ని మనం కూడాను 3 యాడ్ చేయాలి. సో ఇక్కడ 3 యాడ్ చేయాలంటే నేను సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే ముందుకు 3 పెట్టుకుంటున్నా. ముందుకు 3 పెట్టుకున్నామనుకోండి. సో లెఫ్ట్ సైడ్‌లో 3, రైట్ హ్యాండ్ సైడ్‌లో 3. సో ఐరన్ అనేది ఈక్వల్ అయిపోయింది. ఓకే. ఐరన్ ఈక్వల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి. హైడ్రోజన్‌లు ఎలాగో ఈక్వల్ ఉన్నాయి కదా! నో ప్రాబ్లమ్. తర్వాత ఆక్సిజన్ చూడండి. రైట్ సైడ్‌లో 4 ఉన్నాయి. లెఫ్ట్ సైడ్‌లో ఒకటే ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా! ముందుకు నేను 4 అనే నంబర్ పెట్టుకుంటాను. అప్పుడేంటి 4 ఆక్సిజన్స్ అయిపోయాయి. సో ఇటు 4 ఆక్సిజన్స్ అయిపోయాయి. ఓకేనా? 4 ఆక్సిజన్ ఇటు చూసిన 4 ఆక్సిజన్స్. సో సెకండ్‌ది కూడా నాకు ఈక్వల్ అయిపోయింది. అయితే నాకు ఇక్కడ ఎప్పుడైతే ఒకడికి మీరు హెల్ప్ చేయాలనుకుని వెళ్లి మీరే ప్రమాదంలో పడిపోతే ఎలా ఉంటదో అలాంటి సిట్యుయేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి వెళ్తే ఇక్కడ హైడ్రోజన్ చూడండి 4 * 2 టోటల్ 8 హైడ్రోజన్స్ అయిపోయాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. టోటల్ 8 హైడ్రోజన్స్ అయిపోయాయి. మళ్ళీ రైట్ హ్యాండ్ పరిస్థితి ఏంటి? కేవలం 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి 4 పెట్టాననుకో 4 * 2 8. 4 * 2 8. సో ఇప్పుడు చూడండి ఇటు 3, ఇటు 3, ఇటు 8, ఇటు 8, ఇటు 4, ఇటు 4. సో ఈ ఈక్వేషన్ అనేది సాల్వ్ అయిపోయింది. 3Fe + 4H2O గివ్స్ రైజ్ టు Fe3O4 + 4H2 అనేది మనకొచ్చిన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది సింపుల్‌గా అయిపోద్ది. ఓకేనా? ఇది టేబుల్ మెథడ్‌కి సంబంధించి. టేబుల్ మెథడ్ గురించి మీరు స్కూల్‌లోన చూసుకోండి. స్కూల్‌లో అండ్ కాలేజెస్‌లో వీటిలో. ప్రెజెంట్ మాత్రం నేను టేబుల్ మెథడ్‌కి ఎక్కువ ఎంటర్‌టైన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది కేవలం ఎగ్జామ్‌లో మార్కుల కోసం మాత్రమే ఎక్కువ మంది చేస్తారు. మిగిలిన వాటందరికీ కూడాను అంత ఇంట్రెస్ట్ లేదు. అందరూ చేసేది చాలా సింపుల్‌గా ఉండేది ఏంటంటే హిట్ అండ్ ట్రయల్ మెథడ్. హిట్ అండ్ ట్రయల్ మెథడ్. అంటే ఒక రాయి ఏస్తాడు. తగిలితే తగిలింది లేదంటే లేదన్నమాట. సో హిట్ అండ్ ట్రయల్ మెథడ్ ఎలా చేస్తారో అనేది చూసుకున్నట్లయితే హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అనేది ఎప్పుడైనా సరే మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలంటే ఏదైతే సింపుల్‌గా ఉందో దాని నుండి స్టార్ట్ చేసుకుంటాం. ఉదాహరణకి NaCl2 గివ్స్ రైజ్ టు NaCl.
ఇది పరిస్థితి. సార్ Cl2నే ఎందుకు వస్తదంటే మీకు ఆల్రెడీ చెప్పాను. దీనికి అటామిసిటీ అనుకోండి. దీనికి వాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది Cl1 ఉంటది. ఇక్కడ కూడా 1 ఉంటది. ఈ క్లోరిన్ ఎప్పుడు కూడాను తనకి వాలెన్స్ సెల్ కంప్లీట్ అవ్వాలంటే ఒక ఆటమ్ కావాలి. సో, ఆ క్లోరిన్ అనేది ఇక్కడ షేర్ చేస్తది. ఇది ఇక్కడ షేర్ చేస్తది. ఈ రకంగా షేర్ చేయడం వల్ల Cl బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది షేర్ అవుతుంది. సో, ఇదంతా పెద్ద క్లాస్ కాదు. చిన్న క్లాసుల్లో నేర్చుకునే ఉంటారు ఆల్రెడీ. సో, ఈ రకంగా చూద్దాం. ఇప్పుడు హిట్ అండ్ ట్రయల్ మెథడ్ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ అన్నిటికన్నా ఈజియెస్ట్‌గా ఏదుందో అది మనం చేసేస్తామనమాట. అది చేసిన తర్వాత ఉదాహరణకి ఇక్కడ క్లోరిన్ అనేది 2 ఉన్నాయి కదా! మనం ఏం చేస్తామంటే ముందు 2 అనేది పెట్టేస్తాం. ఎలాగో కింద పెట్టలేం కాబట్టి ముందుగా పెట్టేస్తాం కోఎఫిషియంట్‌గా. ఇప్పుడు చూడండి క్లోరిన్‌లు 2 ఉన్నాయి. రైట్ సైడ్‌లో చూస్తే క్లోరిన్‌లు 2 ఉన్నాయి. సరిపోయింది. కానీ నైట్రోజన్ చూడండి, సోడియంలు చూడండి 2 సోడియంలు వచ్చాయి. అప్పుడు మనం ఏం చేస్తాము? ఇటు పక్క ముందు 2 పెట్టామనుకోండి మనకి ఈక్వేషన్ అనేది సాల్వ్ అయిపోద్దనమాట. 2 సోడియమ్స్ అనేది వచ్చేసింది. సో, ఈ రకంగా ఈజియెస్ట్ ఏదైతే ఉందో దాని నుండి సాల్వ్ చేస్తే అయిపోద్దనమాట. నెక్స్ట్ ఇంకొక పని చేస్తాను. ఇప్పుడు ఇంకొక పని చేస్తే KCl3 తీసుకుంటాం. KCl3 వద్దు. ఇంకొక ఈక్వేషన్ తీసుకుందాం. H2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు H2O. ఇది కదా! ఈ ఈక్వేషన్‌లో చూడండి సింపుల్‌గా ఉన్నవి చేద్దాం ముందు. ఇటు చూడండి లెఫ్ట్ సైడ్‌లో ఆక్సిజన్ 2 ఉన్నాయి. కానీ రైట్ సైడ్‌లో ఒకటే ఉంది. కాబట్టి నేను ముందుగా ఏం చేస్తానంటే 2 పెట్టుకుంటున్నా. అప్పుడేమవుతుంది 2 ఆక్సిజన్‌లు అయిపోయాయి. అయితే ఒకడికి హెల్ప్ చేయబోయి ఇంకొకడు ప్రమాదంలో పడ్డాడు కాబట్టి 2 అనేది టోటల్ 4 హైడ్రోజన్స్. కానీ ఇక్కడ మాత్రం ఇంకా 2 హైడ్రోజన్స్ మాత్రం ఉన్నాయి లెఫ్ట్ సైడ్‌లో. సో, రియాక్టెంట్స్‌లోనే దీనికి ముందు 2 పెట్టేస్తే ఈ ఈక్వేషన్ అనేది సాల్వ్ అయిపోయింది. సో, మాక్సిమం సింపుల్‌గానే ఉంటాయి. నేనేం చేస్తానంటే మీకు ఇప్పుడు ఒక ఫోటో ఇస్తాను. ఆ ఫోటోలో ఎన్నైతే ఈక్వేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇన్ కేస్ వీటికి సంబంధించి ఎవరికైనా సరే పాలిసెట్‌లో ఏ రకంగా అడుగుతారు, దాంట్లో ఎంత టఫ్ అడుగుతారు, అవి ఎలా సాల్వ్ చేయాలనంటే మన పాలిసెట్ కోర్స్ ఎలాగో ఉంది కదా! హ్యాపీగా దాంట్లోకి వెళ్ళిపోండబ్బా. సో, మీకెందుకు ఈ టెన్షన్ అంతా కూడాను. సో, దాంట్లో అంతా మ్యాథ్స్ అంతా కూడా చెప్పేసాను. KClO3 గివ్స్ రైజ్ టు KCl ప్లస్ ఆక్సిజన్. ఇది మనకిచ్చిన రియాక్షన్. సో, ఈ రియాక్షన్‌లోన ఏం చేయొచ్చో చూద్దాం చూడండి. ఇది కాస్త టఫ్ రియాక్షనే. ఎందుకు టఫ్ రియాక్షనో చెప్తాను చూడండి. సో, ముందుగా ఇక్కడ మనకు ముందు ఆక్సిజన్‌లు చూద్దాం. ఆక్సిజన్‌లు ఎన్నున్నాయి ఇటు సైడ్ రైట్ సైడు? లెఫ్ట్ సైడ్ అనేది 3 ఉంది. ఓకేనా? లెఫ్ట్ సైడ్ అనేది 3 ఉన్నాయి. ఓకే. లెఫ్ట్ సైడ్ 3. రైట్ సైడ్ చూస్తే 2 ఉన్నాయి. ఎట్లా ఈక్వేషన్ చేస్తాం? ఒక పని చేద్దాం. ఇక్కడ మనం 3 పెట్టుకుందాం. 3 2 జా 6 టోటల్. అదే ఇక్కడ 2 పెట్టుకుందాం. అప్పుడేమవుతది 2 ఇంటూ 3 6. సో, ఈ రకంగా చేస్తే మనకు టోటల్‌గా 3 ఆక్సిజన్స్ వస్తాయి. రైట్ సైడ్‌లో చూస్తే 2 ఆక్సిజన్స్ వస్తాయి. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ముందేమైంది 2 పొటాషియమ్స్ వచ్చాయి. 2 క్లోరిన్స్ వచ్చాయి. మరి ఇక్కడ సింగిల్ మాత్రమే ఉంది. అప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ముందుకు 2 పెట్టామనుకోండి సెట్ అయిపోద్దనమాట. ఇది పరిస్థితి. అయితే దీన్ని చూపించినంత ఈజీగా చేస్తే చండాలంగా ఉంటది. నా కాన్సెప్ట్ ఏంటంటే దీనికి ఎగ్జాక్ట్‌గా ఎలా వచ్చింది అని చెప్పడానికన్నా ముందు ఇంకొకటేంటంటే నాకిది ఫ్రాక్షన్స్ వచ్చింది కదా! అంటే ఫ్రాక్షన్స్‌లో కూడాను చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీకు చూపించాలనుకున్నాను. అందు గురించే ఇది వెయిట్ చేస్తున్నా. సో, ఫ్రాక్షన్స్‌లో ఎలా చేస్తారో అనేది మీకు చూపించాలనుకున్నాను కాబట్టి ఒకసారి చేస్తాను చూడండి. సో, ఇక్కడ క్లోరిన్ 2 పొటాషియమ్స్ ఉన్నాయి కదా! ఇక్కడ 2 పొటాషియమ్స్ ఇక్కడ టోటల్‌గా 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ 2 అనే నంబర్ పెట్టుకుందాం. సో, ఇక్కడ 2 అనే నంబర్ పెట్టుకుంటాం. అప్పుడేమైందంటే 2 క్లోరిన్స్, 2 క్లోరిన్స్. ఇది ఇక్కడ సాల్వ్ అయిపోయిందా? ఈ మొత్తానికి సాల్వ్ అయిపోయింది. కానీ ఇక్కడ సిట్యుయేషన్ చూడండి. 2 ఇంటూ 3 6 అయిపోయింది. 3 ఇంటూ 2 6 అయిపోయింది. ఎలా చేసినా సరే ఫ్రాక్షన్ రావట్లేదే. నాకు ఫ్రాక్షనే కావాలి ఎగ్జాక్ట్‌గా. ఫ్రాక్షన్ చేస్తేనే మీకు ఈ సమ్ అనేది నేను చెప్పగలను. ఫ్రాక్షన్ ఎలా చేద్దాం? హ్మ్. సరే. ఇక్కడ ఆక్సిజన్‌లు ఉన్నాయి కదా! ఇక్కడ ఆక్సిజన్. ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. ఇది నా కాన్సెప్ట్. నేనేం చేస్తున్నానంటే ఇటువైపు నేను 3/2 ఇంటూ చేస్తా. ఓకే. ఈ ముందుని నేను 3/2 ఇంటూ చేసుకున్నా. ఇక్కడ నేను 3/2 పెట్టుకున్నాననుకోండి. అప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే 2 క్యాన్సెల్ అవుతాయి. 2 క్యాన్సెల్ అవుతాయి కాబట్టి అప్పుడు నాకేంటంటే లెఫ్ట్ సైడ్‌లో 3 అదే రకంగా రైట్ సైడ్‌లో 3 ఇలా వస్తాయన్నమాట. సో,
లెఫ్ట్ సైడ్లో 3 రైట్ సైడ్లో 3 రెండు ఈక్వల్ అవుతాయి. అంటే నాకు 3 అనే నెంబర్ ఇక్కడ రావడానికి నేను ఏం చేశానంటే 3/2తో ఇంటూ చేశాను. ఇలా ఇంటూ చేశాను. ఇది పరిస్థితి. సో మ్యాథ్స్ ఇలా చేయొచ్చు. అయితే ఎప్పుడైతే 3/2 వచ్చిందో కెమిస్ట్రీ టీచర్స్ చాలామంది కూడాను మనకి పట్టుకొని ఏసేస్తారు ధరువులు. కాబట్టి ఇలా చేయకూడదు. అప్పుడు మనం ఏం చేద్దాము, ఈ కిందున్న 2 నెంబర్ అనేది పోవాలి. ఈ 2 అనేది పోవాలంటే నేనేం చేస్తానంటే మొత్తం ఈక్వేషన్‌ని 2తో మల్టిప్లై చేస్తా. ఈ మొత్తం ఈక్వేషన్‌ని 2తో మల్టిప్లై చేశాననుకో అప్పుడు నాకేమొస్తదంటే 2 KCl(O3) KClO3 గివ్స్ రైజ్ టు 2 KCl ప్లస్ 3O2. ఎందుకంటే ఇక్కడ 2కి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ దీని దగ్గరికి వచ్చినప్పటికన్నమాట. ఈ రకంగా ఈక్వేషన్ అనేది సాల్వ్ అవుతుంది. సో ఇది హిట్ అండ్ ట్రయల్ మెథడ్‌కి సంబంధించినంత వరకు కూడా నేను మళ్ళీ చెప్తున్నా ఏమంటే హిట్ అండ్ ట్రయల్ మెథడ్‌కి సంబంధించినంత వరకు కూడాను చాలా బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ అన్నీ కూడా నేను పాలిసెట్ బిట్‌లో చెప్పడం జరిగిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఇంకా సరదాగా ఇంకొకటి చేద్దాం. ఓకేనా? పొటాషియం అయోడైన్ ఉంది కదా! ఇది HClతో రియాక్ట్ చేస్తాం. క్లోరిన్ అనే గ్యాస్‌తో రియాక్ట్ చేద్దాం. సో పొటాషియం అయోడైడ్ క్లోరిన్ అనే గ్యాస్‌తో రియాక్ట్ చేస్తే ఏమొస్తదో చూద్దాం. KCl ప్లస్ I2 వచ్చింది. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. క్లోరిన్ అనేవి 2 ఉన్నాయి కదా! ఇక్కడ చూస్తే సింగిల్‌గానే ఉంది కాబట్టి 2 పెట్టేద్దాం. 2 క్లోరిన్స్. ఎప్పుడైతే 2 పెట్టేసామో ఇక్కడ పొటాషియం 2 అయిపోయాయి కాబట్టి ముందుకు 2 పెడదాం. సో ఇక్కడ 2 పొటాషియంలు వచ్చాయి. కానీ అయోడిన్ కూడా ఇక్కడ 2 వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఇలా. ఈ రకంగా సింపుల్‌గా అయితే ఈ రకంగా సింపుల్‌గా అయిపోతాయి. కానీ కష్టమైనవి మాత్రం ఇలా ఫ్రాక్షన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చాను. ఇది హిట్ అండ్ ట్రయల్ మెథడ్‌కి సంబంధించే చేద్దాం. సో ఇక్కడ హిట్ అండ్ ట్రయల్ మెథడ్‌కి సంబంధించినంత వరకు కూడాను ఎలా చేద్దామంటే సింప్లెస్ట్ ఫస్ట్ చూసుకోవాలన్నాను కదా! సింప్లెస్ట్ ఫస్ట్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి కార్బన్‌లు ఉన్నాయి కదా! కార్బన్ టోటల్ 4 అని ఇక్కడ చూస్తే కార్బన్‌లు ఒకటే ఉంది. సో ముందుకు 4 పెట్టేద్దాం. సో ముందుకు 4 పెట్టిన తర్వాత 4 × 2 8 ఆక్సిజన్‌లు వచ్చాయి. ఇక్కడ ఏమొచ్చింది 4 పెట్టేసామనుకోండి 8 ఆక్సిజన్‌లు అనేవి సెట్ అయిపోతాయన్నమాట. సో ఇక్కడ 8 ఆక్సిజన్‌లు అనేవి సెట్ అయిపోయాయి కదా! సారీ ఇక్కడ 8 ఆక్సిజన్‌లు సెట్ అయింది గానీ, ఇక్కడ చూడండి ఇంకెన్ని ఆక్సిజన్‌లు ఉన్నాయి. ఇక్కడ 4, 4 2 8, 8 + 1 9 ఉన్నాయి. టోటల్‌గా 9 ఆక్సిజన్స్ ఉన్నాయన్నమాట. ఇది సిట్యుయేషన్. సో ఇక్కడ 9 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు ఒకసారి చూద్దాం. టోటల్‌గా 9 ఆక్సిజన్స్ ఉన్నాయి. పాయింట్ 1. అయితే నెక్స్ట్ ఇది విడిచిపెట్టేసి ఇంకొక దానికి వెళ్దాం. ఇక్కడ హైడ్రోజన్‌లు చూడండి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకసారి 5 పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి టోటల్‌గా 5 2 10 కదా! కంప్లీట్ అయిపోయింది. అంటే కార్బన్‌లు కంప్లీట్ అయ్యి, హైడ్రోజన్‌లు కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ చూడండి ఎప్పుడైతే ఇక్కడ 5 పెట్టానో నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే 5 ప్లస్ ఇక్కడ 8 5 + 8 అనేది నాకు ఎంత వస్తుందంటే 13 వస్తుంది. సో ఇక్కడ 13 వస్తుంది కదా! అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ ఆక్సిజన్‌లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి. నేను ఇదే దాన్ని 13/2తో ఇంటూ చేశాననుకోండి. 2 క్యాన్సిల్ అయితే 13 మిగిలిపోతాయి. సో నేను 13/2తో ఇంటూ చేసుకుంటా. సో ఇలా 13/2తో ఇంటూ చేసుకుంటే నాకు ఈక్వేషన్ అనేది సెట్ అయిపోతుంది. కాకపోతే మీ ఇందాకలే చెప్పాను కదా! కెమిస్ట్రీ టీచర్లు అనేవాళ్ళు కొడతారు ఈ రకంగా చేస్తే. ఇప్పుడు నేనేం చేస్తానంటే మొత్తం ఈక్వేషన్‌ని 2తో ఇంటూ చేస్తా. ఎప్పుడైతే నేను 2తో ఇంటూ చేశానో 2 × C4H10 ప్లస్ 13 ఈ 2కి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 13O2 గివ్స్ రైజ్ టు ఇక్కడ 8CO2 ప్లస్ 2తో ఇంటూ చేశాను కాబట్టి 10H2O. ఇది కాన్సెప్ట్. సో ఇదే హిట్ అండ్ ట్రయల్ మెథడ్‌లోననమాట రకరకాలుగా కాస్త ముందుకెళ్తే ఇవన్నీ చేస్తారు. సార్ మీరైతే ఇవన్నీ చేసేస్తారు. మేము చేయగలమంటే మీరు చేస్తారు. నేను మీకు పీడీఎఫ్ ఎలాగో సెండ్ చేస్తున్నాను కదా! ఆ పీడీఎఫ్ చూడండి, చెయ్యండి. చక్కగా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్‌లు చేయండి. ఓకేనా? నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఏబీసీడీ మెథడ్. సో ఈ ఏబీసీడీ మెథడ్ గురించి నేనేం చేస్తానంటే రేపటి వీడియోలో చెప్పేస్తాను. హ్యాపీగా ఏబీసీడీ మెథడ్ అనేది అన్నిటికన్నా చాలా టఫెస్ట్ రియాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి? అవి ఎలా చేస్తారు? అనే దానికి చాలా మందికి డౌట్ ఉంటది. సో ఆ మొత్తం డౌట్స్ అన్నీ పోవడానికి నేను ఒకసారి చేస్తాను. ఇది ఏబీసీడీ మెథడ్‌కి సంబంధించినంత వరకు కూడాను ఈ సమ్‌ని సాల్వ్ చేయండి. సో ఈ సమ్‌ని మీరు ఒకసారి హిట్ అండ్ ట్రయల్ మెథడ్‌లో ట్రై చేయండి. మీకు టేబుల్ మెథడ్ బాగా వచ్చి దాని తర్వాత హిట్ అండ్ ట్రయల్ మెథడ్ కూడా బాగా వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. సరేనా?